హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ వచ్చాను కదా. హైదరాబాద్లో మా నానక్రమ కూడా అక్కడ ఇది శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ మా హస్బెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి చాలా దగ్గరలో ఉంటుంది. అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ గుడికి వెళ్దామనేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అనేసి వచ్చాము. ఇది నానక్రమగూడెంలో ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్. కొన్ని ఇయర్స్ బ్యాక్ నుండి ఉందంట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉందంట. దానికి సంబంధించిన చరిత్ర అంతా ఇలా పెట్టించారు. మొత్తం బాక్సులుగా మొత్తం ఈ గుడి అంతా పెట్టించారు. ఇది ఎప్పుడుదో అంట. గుడి కూడా చాలా పురాతనంగా ఉంది. తలుపులు అవి చూడండి ఎప్పుడో ఉన్నాయి. 2 తోరణాలు, ఇటు సైడ్ వెళ్ళడానికి అటు సైడ్ రావడానికి. ఇది ఎప్పటిదో టెంపుల్. నాకైతే చూడగానే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, అలా విలేజ్లా అనిపించింది. అంత న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. ఆ గోడలు అవి కూడా మట్టితోటి. విలేజెస్లోనే ఉండట్లేదు ఇప్పుడు, గుళ్ళు పడగొట్టేసి వేరేగా కట్టేస్తున్నారు. కానీ ఇక్కడైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇంకా అలానే ఉంది. ఇది టెంపుల్. ఇది మొత్తం టెంపుల్. డైలీ పూజలు జరుగుతాయి. మనకైతే ఎర్లీగా లేస్తాం కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కొంచెం లేట్గా లేస్తారు కదా. 11 గంటల నుంచే స్టార్ట్ అవుతాయి పూజలు. ఇక్కడ అందరు లేట్గా లేస్తారు కదా. శ్రీ రంగనాథ స్వామి వారు, ఇటువైపు అమ్మవారు స్వామివారు ఇద్దరు ఉంటారు. కానీ కనిపించట్లేదు, వెలుగు ఉండదు. దీపం వెలుగులో చూడాలి, సో కనిపించట్లేదు. ఎదురుగా హనుమంతుల వారు. ఇదేమో ఆయన గురించి కీర్తనలు రాసిన వాళ్ళందరూ. ఇదిగో గోడలు అవి చూడండి, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం మట్టి గోడలో తలుపులు చూడండి. ఇప్పుడు పురాతనమైన తలుపులు, మట్టి గోడలు. ఇదంతా స్వామివారిదే. వెనక ఇంకా చాలా ఉంది. ఇది అమ్మవారి టెంపుల్. వెనక ఇంకా చాలా ఉంది స్వామివారి మొత్తం స్థలము. ఇది చింత చెట్టు చూడండి ఎంత పురాతనమైందో. చాలా పెద్దది ఉంది చింత చెట్టు. ఇదంతా స్వామివారి స్థలం. టోటల్గా పెద్ద గోడ కనిపిస్తుంది చూడండి. ఆ పెద్ద గోడ వరకు స్వామివారి స్థలం. ఇది గుడిది కాబట్టి కదపలేదేమో. ఇప్పటికీ అలా చెక్కు చెదరకుండా గుడి కూడా అలానే ఉంది. స్థలం కూడా అలానే ఉంది. పెద్ద గోడ కట్టేసి ఇక్కడ పూజలు చేసే పంతులు వాళ్ళు ఇక్కడే ఉంటారు. పక్కనే హౌసెస్ వాళ్ళవే. ఈ డోర్స్ అవి చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉన్నాయో. ఎప్పటివో, ఇప్పుడు అప్పటివి కాదు, చాలా ఇయర్స్ బ్యాక్వి. అందుకే చూడండి ఎలా ఉన్నాయో. ఇటు సైడ్ ఎంట్రన్స్, ఇటు సైడ్ వెళ్ళడానికి, ఇటు సైడ్ ఒక సైడ్ రావడానికి అన్నట్టు ఉంది. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఇంత మోడర్న్ సిటీలో చూడండి ఒకసారి అపార్ట్మెంట్స్ ఎంత పెద్ద ఇంత మోడర్న్ సిటీస్లో ఇంత అందమైన గుడి ఉండడం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇదంతా స్వామివారిదే. ఇది స్వామివారి రథం అన్నమాట. ఇదంతా స్వామివారి రథం. అపార్ట్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఇంత విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంతలా టెంపుల్ ఉంటుందా అనిపిస్తుంది. కానీ వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు ఇప్పుడు కూడా గుళ్ళు అంటే మన ప్రశాంతం కోసమే కడతారు. మన ప్రశాంతంగా ఉండడం కోసమే కడతారు. గుడికి కూడా వెళ్ళి కొట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇది అమ్మవారి టెంపుల్. ఇది మొత్తం ఇంకా ఈ స్థలం అంతా, ఈ దారి అంతా కూడా స్వామివారిదే. ఆయన కోసమే ఈ దారి కూడా ఉంటుంది. ఆయన కోసమే డిజైన్ చేసినట్టు ఇది దారి అంతా ఓన్లీ ఆ గుడికే ఉంటుంది. ఆ గుడి తర్వాత ఇంకేమి ఉండవు. ఆ గుడి కోసమే ఈ దారి కూడా ఉంటుంది. ఇవన్నీ అపార్ట్మెంట్స్. మేము ఆ తర్వాత వచ్చింది అమ్మవారి టెంపుల్కి వచ్చాము. మేము వెళ్ళిన టెంపుల్స్ అన్నీ ఒకటి వీడియోస్ పెడతాను, లాస్ట్ వరకు చూడండి. మేము హైదరాబాద్లో ఎన్ని టెంపుల్స్ చూసామో అన్ని టెంపుల్స్ అప్లోడ్ చేస్తున్నాను. అన్నీ చూడండి వీడియోలో. మొత్తం తిరిగిన టెంపుల్స్ అన్నీ వీడియోలో ఉంటాయి, చూడండి. ఇదిగో అమ్మవారి టెంపుల్. తర్వాత నెక్స్ట్ మేము శివాలయానికి వచ్చాము. ఇది అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో, మేము ఉండే అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలోనే ఈ శివాలయం. ఇక్కడ కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు పూజ. మేము వెళ్ళి పూజ చేయించుకున్నాము. ప్రతి గుళ్ళోని గోత్రనామాలతో అభిషేకం మనకి చేస్తారు, పూజ చేస్తారు. ప్రతి గుళ్ళోని చేస్తారు. అంటే సిటీస్ కదా, పూజలు మనలా ఉండవేమో అనుకుంటారు. కానీ మనలానే ఉంటాయి. పూజ అంటే ఎక్కడైనా ఒకలానే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది గుడి. ఇంకా గుడి నిర్మాణంలో ఉంది. గుడి ఇంకా పూర్తిగా కట్టలేదు. పూర్తిగా కట్టిన తర్వాత కూడా ఇంకొకసారి వచ్చినప్పుడు మనం పూర్తి వీడియో చేద్దాము. ఈ గుడి మీద కూడా పూర్తి వీడియో చేద్దాము. ఇక్కడ పంతులు గారు కూడా చాలా బాగా చేశారు పూజ. అది ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము. ఆ టెంపుల్లో ప్రసాదం తీసుకున్నాం. ఇది థర్డ్ టెంపుల్. ఫస్ట్ అమ్మవారు ఆ గుడికి, తర్వాత ఇది నాగమ్మవారి తల్లి గుడి. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. కానీ మేము వెళ్ళిన రోజు బోనాలు కాబట్టి బోనాల గురించి అని
కింద నీట్గా చేసేసి అది కింద మాత్రమే ఓపెన్ చేశారు. తర్వాత వెళ్ళినప్పుడు నీట్గా మొత్తం అయినప్పుడు ఫుల్ వీడియో పెడతాను. ప్రస్తుతానికి సగం అయిన గుడినే చూడండి. పూర్తి వీడియో ఇంకొకసారి వెళ్ళినప్పుడు చూస్తాను. బోనాలు కదా, ప్రతి ఒక్కరు ఇక్కడ మేకలు వేసుకుంటారు. తెలంగాణ అంటేనే మటన్కి ఫేమస్ కదా, అందరికీ తెలిసిందే కదా. సో బోనాలు కదా, ఈరోజు టెంపుల్ ఓపెన్ చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరు ఇలా తీసుకొస్తున్నారు. అక్షింతలు అవి బోనంలా ఎత్తుకుని తీసుకొస్తున్నారు అమ్మవారికి. ఇది అమ్మవారి పూజ చేయించుకుంటున్నాము. ఇక్కడ కూడా నాగమ్మ తల్లి ఇలా తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంకా చాలామంది తీసుకొచ్చారు. చూడండి, ప్రతిదీ లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏ వీడియో అన్న అర్థం అవుతుంది. ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక చెప్పాను కదా, గుడి ఇంకా పూర్తిగా నిర్మాణం అవ్వలేదు, నిర్మాణంలో ఉంది. పూర్తిగా అవ్వాక ఇంకొకసారి వీడియో తీసి పెడతాను. ఫస్ట్ అయితే సగంలోనే ఉంది. ఈరోజు బోనాలు కాబట్టి ఓపెన్ చేసేసారు, తర్వాత మళ్ళీ పూర్తి చేస్తారు. ఇలా మొత్తం అందరూ తీసుకొస్తున్నారు చూసారా, అలా పోతుల్ని అలా అమ్మవారికి పువ్వులు అక్షింతలు అన్నీ తీసుకుని వస్తారు. ప్రతి ఒక్కలోనే బియ్యం అవన్నీ అప్పు చెప్తారు చూడండి, అది అలా తీసుకొచ్చి అప్పు చెప్తున్నారు అన్నమాట ఈ టెంపుల్కి. ఇంకా సగమే అయ్యింది, పూర్తిగా అయినప్పుడు ఇంకొకసారి వచ్చి మనం ఫుల్ వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సగమే అయ్యింది కాబట్టి సగం వీడియో ఇవి కూడా పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చింది హనుమాన్ టెంపుల్కి. ఇది హనుమాన్ టెంపుల్ మేము వెళ్ళే దారిలోనే, మా అపార్ట్మెంట్కి కొంచెం దూరంలోనే ఉంది. ఇది హనుమాన్ టెంపుల్. ఇది ఈశ్వరుడు, హనుమాన్ ఎదుర్కొంటే హనుమంతుడు. ఈయన చూడండి, సేమ్ నాకు కె రాఘవేంద్రరావు గారిలాగా అనిపించారు. సో అందుకే ఆయన్నే చూస్తూ ఉండిపోయాను నేను. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారిలాగా అనిపించారు. ఇవన్నీ నవగ్రహాలు ఇక్కడ ప్రతి గుడిలోని ఉన్నాయి. ఇదంతా గుడి, హనుమంతుడి గుడి బయట మొత్తం టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి హైదరాబాద్ అంటే టెంపుల్స్ చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ప్రతి గల్లీలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అలానే మేము ఉండే చోట కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాగే టెంపుల్స్కి ఎక్కువగానే వెళ్తాం మేము కూడా. నేను ఇక్కడున్నా కూడా టెంపుల్స్కి, ఏపీలో ఉన్నా కూడా టెంపుల్స్కి వెళ్తాను. ఈ వీడియో నేను షార్ట్లో పెట్టాను కదా, తను వెళ్ళి మేత వేస్తుంది, నేనైతే ఓన్లీ వీడియో తీసుకున్నాను. తనతో కూడా మాట్లాడాను, చాలా బాగా మాట్లాడాను. ఈ టెంపుల్ నేను ఒకసారి కొండ మీద నుంచి దిగినట్టు పెట్టాను కదా, ఆ టెంపుల్ ఇది. మొత్తం ఇక్కడ ప్రతి దేవుడు ఉంటారు. వినాయకుడు, హనుమంతుల వారు అండ్ సీతారాములు అండ్ ఈశ్వరుడు అందరూ ఉంటారు. ఫస్ట్ మనం వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత శివాలయానికి వచ్చాము. పక్కనే శివుడిది కూడా. ఇక్కడ శివాలయం ఎక్కువగా ఉంటాయి అనుకుంటా, చాలా. ఇక్కడ ఒకటి ఉంది, గుడి దగ్గరికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒకటి ఉంది. ప్రతి దగ్గర శివుడి గుళ్ళు మాత్రం చాలా ఉంటాయి. ఈశ్వరుడు భక్తులు, నేను కూడా ఈశ్వరుడు భక్తురాలనే. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చెట్లు చూసారా ఎప్పుడుదో, ఇది హనుమంతుల వారు. ఆయన హనుమాన్ జపంలో ఉన్నారు, వెనక్కి తిరగట్లేదు, చూడట్లేదు. మేమే దండం పెట్టేసుకుని వచ్చాము. ఇక్కడ మాత్రం అర్చన చేయలేదు. ప్రతి చోట అర్చన చేయించుకున్నాం కానీ ఇక్కడైతే అర్చన చేయలేదు. ఆయన వెనక్కి తిరగట్లేదు, అటు సైడ్ గుళ్ళో చేశారు. ఇదంతా చాలా బాగుంటుంది లొకేషను. నీట్గా మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇది మా అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో. ఇదంతానే ఫుల్ వీడియో కోసం చూపించాలనేసి ఇది ఆన్ చేసి వదిలేసాను. ఇది మా అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో. ఇది వేరే అపార్ట్మెంట్స్, మాది కాదు, కానీ వెదర్ వెళ్ళే కొద్ది మాది వస్తుంది. చూడండి, ఫుల్ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చెప్పిన శివాలయం అది దాటిన తర్వాతే మా అపార్ట్మెంటు. ఇదిగో ఇలా వెళ్ళాలి. ఇది మా అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో ఈ దారిది. ఈ తర్వాత బైక్ కింద పార్క్ చేయాలి కదా, సో సలార్లోకి వెళ్తున్నాం కిందకి. అంటే పైన ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటే కింద అంత పెద్ద ఇంత అలా ఉంటుందా అనుకుంటుంది. గ్రౌండ్ ఇది మొత్తం, సెలార్ అంటారు అనుకుంటా. కింద మొత్తం అంతా ఇలా ఉంటుంది. సో నేను వీడియో మధ్యలో కొంచెం స్వీట్ వార్నింగ్స్ ఇస్తాను, ఏమనుకోకండి. అవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూడండి, మొత్తం ఫుల్ వీడియో చూడండి. ఏ వీడియో అయినా సరే ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మా బైక్ పార్కింగ్ ఇది మా అపార్ట్మెంట్కి వెళ్ళే దారి, మా రూమ్కి వెళ్ళే దారి. చూడండి, లాస్ట్ వరకు చూడండి మా అపార్ట్మెంట్. అండ్ నేను ఈరోజు చేసిన పూజ కూడా కనిపిస్తుంది. నేను పూజ చేసుకున్నాను మార్నింగ్, అది కూడా చూపిస్తాను చూడండి. మేమిద్దరం వచ్చేస్తున్నాం కదా, టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి. ఇది మా ఎదురుగా ఉండే వాళ్ళది, వేరే ఫ్లాట్, అది వేరే వాళ్ళది. ఇది మాది. చెప్పుల స్టాండ్.
ఇదిగో E002 దాని మా అపార్ట్మెంట్ పేరు. ఆ తర్వాత రూమ్కి వెళ్తున్నాం అన్నమాట మేము అపార్ట్మెంట్కి. చూడలేదు కదా, చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆల్మోస్ట్ ఇది పెట్టాను నేను హోమ్ టూర్ అనేసి. చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. తర్వాత ఈరోజు నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను అన్నాను కదా, దేవుడి గది చూపిస్తాను చూడండి. దేవుడి గది ఈరోజు మార్నింగ్ పూజ చేశాను అన్నాను కదా, పూజ చేసిన తర్వాత టెంపుల్స్కి వెళ్తున్నాను. ఇదిగో పూజ గది. మార్నింగ్ పూజ అయిన తర్వాతే టెంపుల్కి వెళ్ళాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.